ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, అందరూ భయపడుతున్నటువంటిది గ్రహం ఏది అంటే శని భగవానుడు. అసలు నిజంగానే భయపడాలా? అసలు శని ఎక్కడ ఉంటే మీ లగ్నరీత్యా అంటే మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు, లేదా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది శని ద్వారా, ఏ స్థానాల్లో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో శని భగవానుడికి ఎఫెక్ట్ కంప్లీట్గా మీకు పాజిటివ్గా జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా పాజిటివ్గా రావాలంటే కూడా ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు ఒక్కొక్క రాశి నుంచి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. ఈ లగ్నానికి శని ఖచ్చితంగా శుభుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. లగ్నంలో ఉంటే మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, కాకపోతే స్లోగా థింక్ చేస్తూ ఉంటారు. శని ఎప్పుడైనా లగ్నంలో ఉన్నప్పుడు స్లో మూమెంట్స్, బట్ క్లారిటీ ఎక్కువగా ఉంటుంది, మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. తులాలగ్నానికి లగ్నంలో ఉంటుంది. రెండవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరికైనా భూ సంబంధంగా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే కొంచెం మనీ భూ సంబంధించిన రావాల్సినటువంటివి కూడా కొంత లేట్ అవుతూ ఉంటాయి. మూడులో శని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది జాతకుడికి, బట్ మొండితనము పట్టుదల కూడా ఎక్కువగా ఇస్తాడు. 4లో శని కనుక మీకు ఉన్నది అంటే 100% మీరు మీ లైఫ్లో ప్రాపర్టీ కొని తీరుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పంచమ శని, ముఖ్యంగా ఇక్కడ కూడా పంచమ స్థానంలో శని సంతానం కలిగినప్పటి నుంచి 100% భూయోగాన్ని కలిగి ఉంటాడు ఈయన. అదేవిధంగా క్రియేటివ్ మూలంగా కూడా ధనయోగాన్ని ఇస్తాడు. పంచమ స్థానంలో పంచమాధిపతి ఉంటే. 6లో ఉంటే కనుక కాస్త హోమ్ లోన్స్ అది తీసుకునేటప్పుడు కొంచెం, ఎందుకంటే 4వ అధిపతి 6 కదా, కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి. సప్తమంలో ఉన్నప్పుడు మాత్రం తులాలగ్నానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవిత భాగస్వామి మూలంగా కొన్ని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనవసరమైన ఖర్చులు అవ్వడం, అందులో ముఖ్యంగా శని కుజులు కనుక పరివర్తన కలిగితే ఆ విషయంలో కాస్త జీవిత భాగస్వామికి అసంతృప్తి, మీరు కట్టేటువంటి గృహం విషయంలో ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. కాకపోతే జీవిత భాగస్వామికి మాత్రం కెరీర్ విషయంలో పెద్దగా ఇది ఉండదు, బికాజ్ ఆఫ్ పాపి కదా అక్కడ. అంటే ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ సప్తమ స్థానానికి కుజరాశులకి ఈ శని నీచ పొందుతాడు కాబట్టి. ఇక అష్టమ శని దీర్ఘాయుద్ధాయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అష్టమ శని దీర్ఘాయుద్ధాయం, ఇది కన్ఫామ్. భాగ్యంలో శని ఉన్నాడు మీకు అని అనుకున్నప్పుడు కాస్త స్పిరిచువల్ యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. దశమ శని భగవానుడు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో 4వ అధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, 4, 5వ అధిపతి అవుతాడు ఆయన. అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మంచి విద్యావంతులు అవుతారు, బికాజ్ ఆఫ్ 4వ స్థానాన్ని 4వ భావం చూసుకుంటుంది. కాకపోతే కొన్ని ఉద్యోగాలు విషయంలో మోసపోవడం జరుగుతుంది, ఇది ఒకటి చూసుకోవాలి. లాభశని మంచివాడే, కొంత ప్రమోషన్స్ వచ్చే విషయాల్లో స్ట్రెస్ ఉన్నప్పటికీ మంచి గ్రోత్ ఇస్తాడు అక్కడ. 12లో శని మాత్రం 100% ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. ఇక మీరు చేయవలసినటువంటిది కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కాలభైరవుడు ఆరాధన చక్కగా పనిచేస్తుంది. ప్రతి జీవికి తన జీవితాంతం అంటే ఒక 100 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలు మనిషి బతుకుతాడు కాబట్టి, అంటే ప్రతి ఒక్కరు 100 బతకాలని రూల్ లేదు. 120 బతికే వాళ్ళు ఉంటారు, 300 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, పాపం 60-70 ఏళ్ళకే ముగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం. అయితే ప్రతి ఒక్కరికి కూడా శని యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచి ఏ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే, చిన్నప్పుడు కనుక మీకు శని భగవానుడు బాగోలేడని మీకు ఏంటి సిమ్టము అంటే, రోగకారకుడు యొక్క ఫలితాలు చిన్నప్పుడు తరచూ వస్తున్నాయనుకోండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, రోగకారక ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ శని భగవానుడు.
అంటే ఆయన ఇవ్వడం కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆయన మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను అందిస్తున్నాడు. ఆయన ఎవరికి శత్రువు కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అప్పుడు ఏం చేయాలి? చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళ కానీ, నరసింహస్వామిది కానీ, సుబ్రహ్మణ్య స్వామికి బిళ్ళ కానీ మెడలో వేయండి. ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు కాకుండా విద్యా విషయంలో ఇబ్బందిస్తున్నాడంటే విద్యాస్థానాల్లో ఎక్కడో ఫోర్త్లాడుతో కనెక్ట్ అయి ఉన్నాడు. అలాంటప్పుడు మీ పిల్లలకి హయగ్రీవ స్తోత్రం నేర్పిస్తూ శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం నేర్పించండి. లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా తీసుకెళ్తుండండి. అప్పుడు మందబుద్ధి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మందుడు అంటారు. పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే శని ప్రభావం ఎక్కడో ఫోర్త్ లార్డ్కి సంబంధం కలిగి ఉంటుంది. మళ్ళీ చాలామంది అంటుంటారు, ఏమండి మా అబ్బాయి చదవడు కానీ తెలివితేటలు అద్భుతంగా ఉంటాయండి, పంచమ భావం బాగుంది వాళ్ళకి. పంచమం బాగుంది, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, ఇంకా వాళ్ళని తిరిగి కొట్టే వాళ్ళు ఉండరు అసలు. కానీ చతుర్థానికి శని సంబంధం వచ్చింది, కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఎక్కువ దెబ్బలు పడతాయి వాళ్ళకి, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చదువు విషయంలో. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి. శనివారాలు వాళ్ళకి మొత్తం తైలంతో చక్కగా మర్దన చేయించి స్నానం చేయించి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ పంపించడం నేర్పించండి. వాళ్ళకి అది అలవాటు చేయండి. విద్యాకాలంలో అది ఇబ్బంది ఉండదు. ఇక విద్య అయిపోయింది, వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుందంటే సప్తమం ఎక్కడో దెబ్బతింది. శని ద్వారా సప్తమ స్థానం కనెక్ట్ అయ్యింది. శాటర్న్ ద్వారా సప్తమం కనెక్ట్ అయింది అంటే వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంది. అలాంటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పాలి. లేదండి జాబ్ సంబంధించినటువంటి విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది, దశమ స్థానంతో ఎక్కడో కనెక్ట్ అయింది శని భగవానుడు. లేదంటే వ్యాపార సంబంధంగా నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, లాభస్థానంతో ఏదో మీ లైఫ్లో మీ 100 years ఆఫ్ లైఫ్లో మీకు లాభస్థానంతో ఎక్కడో కనెక్టివిటీ అయ్యి పాపే అవుతాడు. శుభుడై కాదు, శుభుడై కనుక లాభస్థానంతో కనెక్టివిటీ అయితే బొగ్గు గనులు కావచ్చు, మైన్స్ కావచ్చు, బావులు అంటారు చూసారా, పెట్రోల్ బావులు, పెట్రోల్ బంకులు అంటుంటారు, అటువంటివి లేనట్లయితే మనకి ఈ యొక్క వైన్ షాప్స్ వీటన్నిటికీ శనికారకుడు విపరీతంగా ఇస్తాడనమాట. బాగుంటే, పాడైతే వీటి మూలంగానే ఎక్కువ పెట్టి కొనుక్కోవడం, అవి రాక లాస్ అవడం ఇట్లాంటివి ఇస్తుంటారు. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, వ్యాపారాల్లో బాగా రాణించాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః. ఇక శని మంత్రం ఏం చేసుకోవాలి? సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం. ఇది చేసుకోవచ్చు. లేదంటే లలితా సహస్రనామాల్లో నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు అనుగ్రహం కలగాలనుకోండి, పీడ పోవాలనుకోకండి దయచేసి. బికాజ్ ఆఫ్ మీకు ఆయుష్నిచ్చేవాడు ఆయనే, వృత్తినిచ్చేవాడు ఆయనే, వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే. మనం నిలబడాలంటే మోకాల్లో గుజ్జు ఉండాలన్న శని యొక్క అనుగ్రహం కావాలి, లేకపోతే మనం నిలబడలేము. శని అనుగ్రహం పోయిందా మనిషి నిలబడలేడు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోకాళ్ళకి ఆయన కారకుడు, కాళ్ళకి ఆయన కారకుడు. అది బాగుంటే నూరేళ్ళు వచ్చినా సరే ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు. శని పరిస్థితి బాగోలేదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఒకటే, స్వామిని యొక్క అనుగ్రహం నా మీద చల్లగా ఉండాలి, నేను పూర్వజంలో చేసిన కర్మ పాపం ఏదో ఉంటుంది, నేను దానికి చింతిస్తున్నాను, నేను ఇంకోసారి అలాంటి పాపాలు చేయకూడదు అనుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని మీరు శని భగవాన్ని ప్రార్థించండి. అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ నిత్యము చేయవలసింది ఏమిటి? శని భగవానుడి యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ మీకు రావాలి అంటే ఒక ఆలయం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి, లేదా శక్తి ఆలయం, లేదా గణపతి ఆలయం, లేదా రావి చెట్టు చుట్టూ తిరిగినా సరిపోతుంది. మీకు 100% శని భగవానుడి అనుగ్రహం పాజిటివ్గా వస్తుంది, 100 ఏళ్ళు కూడా. ఇక రెండవది, మీకు దగ్గరలో గోవులు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి బెల్లం తినిపించండి. ఇక మూడో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే శని రాశి మారుతున్నాడు అన్నప్పుడు ఆ సమయంలో దానం ఇచ్చేసేయండి. లేదా మీ జన్మజాతకంలో శని గ్రహం దగ్గరికి ఏదైనా ప్లానెట్ వస్తున్నప్పుడు కూడా ఒక దానం ఇవ్వండి. మీరు చాలా రిజల్ట్ అక్కడ చూస్తారు, మీకు రావాల్సిన ఇబ్బంది అసలు రాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, శనికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది యంత్రాలు, నవగ్రహ యంత్రాలు ఉంటాయి, శనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది. అయితే ఆ యంత్రం మీరు పూజించాలంటే మీకు బీజాక్షరం సంబంధమైనటువంటిది ఉపదేశం ఉండాలి, ఏ నవగ్రహ యంత్రమైనా సరే. లేదంటే నాకు అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆంజనేయ స్వామిది కానీ నరసింహస్వామిది కానీ ఇంట్లో ఏదైనా ఒక విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని రోజు కుంకుమతో అర్చన చేసినా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
అదేవిధంగా మీ కిందన పనిచేసేటువంటి వారికి, ఎందుకంటే శని కార్మికులకి, కర్షకులకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి కారకుడు అండి. వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తీరుస్తూ, మీరు కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉన్నట్లయితే, ఇది ఓన్లీ యువకులకు మాత్రమే, చిన్నపిల్లలకో, స్త్రీలకో, ముసలి వాళ్ళకో కాదు ఇది. వాళ్ళు నిద్రపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి శక్తి సరిపోదు కాబట్టి. యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి. శని ప్రభావం నెగటివ్గా ఎక్కువ పడుతుంది. చక్కగా మీరు ఎంత శ్రమిస్తే, ఎక్కువ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి శని నా లైఫ్లో అని అనుకుంటే కనుక, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీక్ష తీసుకోండి. అయ్యప్ప స్వామి దీక్ష కానీ, ఆంజనేయ స్వామి దీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ తీసుకున్నారా మీరే చూస్తారు. 100% మీకు ప్రభావం పాజిటివ్ మీకు కనబడి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల కావచ్చు, అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల కావచ్చు. శ్రీమాత్రే నమః.